ప్లాస్టిక్ వాడేస్తుంది చెత్త బయట డబ్బాలు పెట్టుకోండి దానికి మార్పు జరగాలి బయట పెట్టుకోండి ఏదో డబ్బా ఉంటుంది కదా తీసుకోండి మన సాయంత్రం మళ్ళీ ఓట్సాలంటే ఓట్సలేము దేశంలో ఎక్కడ ఊళ్ళో పోతుంది పొరకు తీసుకోమా పొరకు తీసుకో పరకలకి అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా నేను అనేది కాకుండా ప్రజలు భాగస్వామ్యంతో ప్రతి కార్యక్రమం చేపడితే అప్పుడు వాళ్ళకి బాధ్యత వస్తుంది, అప్పుడు రాష్ట్రం చాలా పరిశుభ్రతతో ఉంటుందని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వాములు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే బృహత్తర కార్యక్రమం చేపట్టినారు. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మున్సిపాలిటీలు ఇవంటే కూడా ఒక దుర్గంధంతో వెదజల్లుతూ ఉంది. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా మున్సిపాలిటీ పైన కావచ్చు, గ్రామ పంచాయతీల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడైతే శుభ్రంగా ఉంటారో మన పరిసరాలు, మన ఊరు, మన రాష్ట్రం శుభ్రంగా ఉంటేనే అప్పుడే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నెలంతా కూడా ఉంది. ఈ రోజు ఇది చేస్తారు. మళ్ళీ మన పలంనేరుకు వచ్చేపాటికి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నియోజకవర్గమే కాకుండా మన పలంనేరు పట్టణానికి మరీ ముఖ్యంగా అనేక నిధులు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఎన్నో సీసీ రోడ్లంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేసవి వెంటనే తాగునీటి ఎద్దడికి ప్రతి ఒక్కరూ
నీటి కోసం ఎండాకాలం చాలా అవస్థలు పడే పరిస్థితి. ఈసారి ఎక్కడ కూడా అటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే ముందు చూపుతో మన శాసనసభ్యులు గారు కావచ్చు, మన మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనేక నిధులు కేటాయించి ఎక్కడ కూడా నీటి ఎద్దటి తీవ్రత లేకుండా కూడా దాని అంతా కూడా నిర్మూలించినారు. అందుకే ఈరోజు ప్రజలు నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు కూడా మన ఇంటి పరిసరాలు ఈ కాలువల్లో చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇచ్చినారంటే అది రాష్ట్రం బాగుండాలంటే మన ఇంటిని ఇంకానే ఇది కావాలి. మెయిన్ ముఖ్యంగా మన ఇంటికి ప్రతి ఒక్కరు విధిగా బాధ్యత తీసుకున్నమంటే అన్ని పరిసరాలు శుభ్రత ఉంటాయి, మన ఆరోగ్యం బాగుంటుంది, మనమే బాగుంటాం, మన రాష్ట్రం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామి కావాలని మన మున్సిపాలిటీ పలంనేరు గతంలోనే నెంబర్ 2 స్థాయిలో ఉంది. ఇప్పుడు కూడా నెంబర్ 1 స్థాయికి రావాలని కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చిన పలంనేరు పరిరక్షణ సమితులకి, మళ్ళీ మా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా పలంనేరు పట్టణ ప్రజలందరూ భాగస్వామి కండి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాము. మన పలంనేరు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం నిలుపుతాము శుభ్రతలో. కాబట్టి అందరూ పాటిస్తారని తెలియజేసుకుంటున్నాము. జై హింద్. పలంనేరు పట్టణ ప్రజలందరికీ పలంనేరు పరిరక్షణ సమితి మరియు పలంనేరు మున్సిపాలిటీ వివిధ సంఘాల తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దినం క్లీన్ అనే కార్యక్రమం పెట్టుకొని మనం పలంనేరులో చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛంగా మనము ప్రజలందరూ ఇప్పుడు ఇంతకు మునుపు మన గిరి గారు చెప్పినట్టు నేను అనే మాట లేకుండా మనము అనే సమైక్యంగా మనం అందరూ కలిసి పారిశుద్ధ్యము క్లీన్ అండ్ గ్రీన్గా చేసి ఇంతకుముందే మన పలంనేరు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అదేవిధంగా మనము ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటూ మన ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన వీధిని శుభ్రం చేసుకుంటూ అదేవిధంగా మన ఊరిని మనమందరూ కలిసి ఒక ఉన్నత స్థాయి క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టి స్వచ్ఛ సంరక్షణ కింద మనము ఈ కార్యక్రమాన్ని మన మున్సిపల్ అధికారులు చెప్పినట్టు వీక్లీ రిపోర్టుల్లో మనము క్రమంగా చేసుకుంటూ మనము మన పలంనేరుని రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ మున్సిపాలిటీగా చేయాలని మన ప్రజలందరూ మన మున్సిపాలిటీకి కూడా మనం సహకరించాలి. మనము అందరూ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో స్వచ్ఛ కార్యక్రమం కింద పలంనేరులో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటూ అదేవిధంగా చెట్లను నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. అటన్నీ పలంనేరు పరిరక్షణ సమితి ద్వారా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పలంనేరు పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు ఈ రోజు నుంచి అంటే 23వ తేదీ నుంచి రేపు నెల 25వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ఒక ప్రోగ్రాం అనేది అన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని మున్సిపాలిటీల్లో చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనం 28వ తేదీ వరకు ఈ వారం అంతా కూడా క్లీన్, మొత్తం టౌన్ అంతా కూడా క్లీన్ కానీ, హీప్స్ కానీ, చెత్త కానీ, అలాగే రోడ్స్ కానీ, ఎల్లో స్పాట్స్ కానీ, రెడ్ స్పాట్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఈ పాల్గొని ప్రజలు కూడా మన ఎన్జిఓస్ కానీ, పలంనేరు పరిరక్షణ సమితి కావచ్చు, మన రాష్ట్ర కుటుంబ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ కానీ, హాస్పిటల్ కమిటీ అధ్యక్ష మన మెంబర్ డైరెక్టర్ మన నాగరాజు కానీ, మిగతా అందరూ కూడా గౌరవ మాజీ కౌన్సిలర్లు, అలాగే పట్టణ కార్యదర్శి గిరి గారు అందరికీ కూడా మా నమస్కారం. ఎందుకంటే ఇది పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్. గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళు చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ప్రజలు పాల్గొంటే దీంట్లో వాళ్ళు కూడా మేము ఇక్కడ గలీజ్ చేయకూడదు అనేది ఒక శానిటేషన్ బాగుండాలా, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం అంతా కూడా మనం ఈ శానిటేషన్ పైన స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. అలాగే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు డ్రైన్స్ క్లీనింగ్ అని కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ మూడో వారంలో కూడా అన్నీ కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏదైతే పెద్ద 100 కేజీల పైన ఉన్నటువంటి ఉత్పత్తి చేసే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళే దాన్ని స్వయంగా తయారు చేసుకోవాలా, దాన్ని ఎరువుగా మార్చుకోవాలా, అక్కడ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది.
ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో కూడా మనకు లాస్ట్ కార్యక్రమంలో కూడా అన్నీ కూడా పెట్టడం జరిగింది. 4 వారాలు కంటిన్యూ ఉంటుంది. అలాగే మనకు తడి చెత్త పొడి చెత్త కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలా. ఎందుకంటే మన ప్రజలందరూ కూడా భాగస్వామ్యులై మన స్వచ్ఛ సర్వేక్షణ కూడా గతంలో మన లాస్ట్ మంత్ మనం టీం వచ్చి కూడా చేయడం జరిగింది. అలాగే మనం నిత్యము ఇది కంటిన్యూగా, ఎందుకంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకంగా ఏదో సాసా ప్రోగ్రాంలో ఏదో మున్సిపాలిటీలో పాల్గొనడం జరుగుతుంది. ఆయన ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మార్పు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు చెందాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు శానిటేషన్ అనేది బాగుండాలా. అలాగే మనకు ఉన్నటువంటి పరిసరాలు నీట్గా ఉండాలా. మనకు ఈ లెగసీ వేస్ట్ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కంపోస్టులు అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ మనకు ప్రాసెసింగ్ చేసేదానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో త్వరలో మనం అక్కడ ఆ కార్యక్రమం కూడా ఒక షెడ్యూల్ తయారవుతుంది. అక్కడ మిషన్ అంతా తయారు చేస్తుంది. తడి చెత్త పొడి చెత్త ఆయన ద్వారా ఆధ్వర్యంలోనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ చెరువులు క్లీనింగ్ కానీ అలాగే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు ఇప్పుడు పెద్ద చెరువు కూడా క్లీన్ చేస్తున్నాము, అక్కడ కూడా మనం గలీజ్ చేయకుండా రేపు కొనసాగించాలా. అలాగే మనకు ఈ పెద్ద చెరువు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు డెవలప్మెంట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆయన త్వరలో అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. పల్లంనేరు ప్రజలందరూ కూడా అన్ని రకాల నీటి సమస్య పరిష్కారం జరిగింది. మనకు ఏదైతే రిజర్వాయర్ ద్వారా మంచినీటి కూడా అందిస్తున్నాం. అలాగే పారిశుద్ధ్య పరంగా బాగుండాలా, స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు రావాలనేది మన నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో, అలాగే మనకు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు దానికి మన పల్లంనేరు పరిరక్షణ సమితి కూడా పాల్గొనడం జరిగింది. మన గౌరవ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయిన వల్ల పల్లంనేరు మనం ఒక మంచి వాతావరణంలో చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో వర్షాకాలంలో వన మహోత్సవ కార్యక్రమం కూడా ఉంది. దాన్ని కూడా మనం చేసుకొని ఒక మంచి కార్యక్రమం పల్లంనేరు ఒక మంచి వాతావరణంలో ఉండాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛాంధ్ర